హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే నిషి చాలా సీరియస్గా ఇప్పుడు నేను చచ్చిపోతాను అనేసి అలా కార్ దగ్గరికి వెళ్ళిపోయి పెట్రోల్ తీసుకొని పైన అంతా వేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ ఉన్న కౌష్కి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ అక్కడికి పరిగెత్తుకొని వైజయంతి అంతా వెళ్ళిపోతారు. అప్పుడే జగదాత్రి చాలా కోపంగా అక్కడికి వెళ్తుంది. ఇక నిషి చేతిలో నుంచి అది పడేసి అగ్గిపెట్ట తీసుకుంటూ ఉండగానే ఇంకా నిషిని లాగి చంప మీద ఒకటి కొడుతుంది జగదాత్రి. అలా కొట్టేసరికి అంతా చూసి షాక్ అయిపోతారు. అప్పుడు నిషి చాలా కోపంగా ఏంటి నన్నే కొడతావా, నీకెంత ధైర్యం అని అంటూ ఉండగానే ఇక అప్పుడే జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద నేరం, అలాంటిది నిన్ను కొట్టాలా చంపేయాలా అని అంటూ సీరియస్గా అంటుంది. నేను ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని అంటూ జగదాత్రి అంటుంది. అలా అనేసరికి ఇంకా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక నన్ను అరెస్ట్ చేయటం ఏంటి అని అంటూ ఉంటే, అవును నువ్వు చేసింది పోలీస్ స్టేషన్ ముందు, మెయిన్ స్టేషన్ ముందు ఉండి నువ్వు చచ్చిపోతాను అని చెప్పి ఇలా అరవటం, అలాగే అదొక నేరం అయితే ఇలా పెట్రోల్ పైన వేసుకొని చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోవటం, ఇది ఇంకొక పెద్ద నేరం. అకార్డింగ్ టు సెక్షన్ 309 ప్రకారంగా నేను అరెస్ట్ చేయబోతున్నాను అని అంటూ జగదాత్రి బేడీలు వేసేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా వైజయంతి కౌష్కి అంతా దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు వద్దు ఆపు, నా కోడల్ని వదిలే అని అంటూ వైజయంతి అంటూ ఉంటుంది. కౌష్కి నువ్వు చేస్తుంది చాలా తప్పు జేడి అని అంటూ ఉంటే, నేను చేసింది తప్పేమీ కాదు అని అంటూ సీరియస్గా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే వైజయంతి నా కోడల్ని వదలమ్మి అని అంటూ ఉండగానే అని చెప్పి గట్టిగా బెదిరిస్తుంది వైజయంతిని జేడి. అలా బెదిరించేసరికి వైజయంతి వెనక్కి జరుగుతుంది. ఇక అప్పుడే కౌష్కి ఇలా అంటుంది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు నువ్వు అరెస్ట్ చేయడానికి నీకు రైట్స్ ఏమున్నాయి, నువ్వు ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నావు కదా అని అనేసరికి ఇక అప్పుడే రమ్యని పిలిచి జేడి ఇలా అంటూ ఉంటుంది, రమ్య కమ్ అని చెప్పి అంటూ అనేసరికి ఇంకా పేపర్ తీసుకొచ్చి రమ్య ఇస్తే సస్పెన్స్ లెటర్ని ఇలా చూపించి ఇలా అంటుంది, ఇదిగో నా జాయినింగ్ లెటర్, ఇంతకుముందు సస్పెన్స్ అయ్యాను కదా, ఇప్పుడు మాత్రం జాయిన్ అయిపోయాను, జేడి డ్యూటీలో ఉంది అని అంటూ చెప్తుంది జేడి. అలా చెప్పేసరికి కౌష్కి అంతా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే నిషి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ దగ్గర వచ్చి ఇలా అరవటం, గోల చేయటం, చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేయటం ఇవన్నీ నేరమే కాబట్టి తనని నేను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పగానే ఇక అప్పుడే చాలా సీరియస్గా అలా చూస్తూ ఇంకా ఏడుస్తూ కౌష్కి టెన్షన్ పడుతూ నిషి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు కౌష్కి అంటుంది, లేదు నువ్వు ఆల్రెడీ నా తమ్ముడిని అరెస్ట్ చేసి చాలా తప్పు చేశావు, ఇప్పుడు నా మరదల్ని తప్పు చేయలేదు తను, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అంటే, అవునా కౌశికి గారు, ఇప్పుడు మీ మరదలు చేసింది తప్పు కాదు అని మీ నోటితో చెప్తున్నారా, అయితే చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి తను చేసింది తప్పు కాదని చెప్తే ఇప్పుడే వదిలేస్తాను అని అంటూ జేడీ అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడే కౌశికి సైలెంట్ అయిపోతుంది. ఇక అప్పుడు వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, చెప్పు కౌశికి, మన నిషి తప్పు చేయలేదని చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు కౌశికి సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది వైజయంతి, చెప్పు కౌశికి, నిషిక తప్పు చేయలేదని చెప్పు, వాళ్ళు వదిలేస్తారంట అని అనగానే అప్పుడు కౌష్కి అలా చూస్తూ ఉంటుంది, నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావా, నన్ను అరెస్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం, వజ్రపాటి ఇంకా నిషిక ఇక్కడ నా మీద చేయి చేసుకోవటమే కాకుండా ఇలా చేస్తానంటావా అని అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ మావయ్య ఇలా అంటాడు, అసలు మా కుటుంబాన్ని గురించి నీకు ఎంత గొప్పగా తెలుసు కదా, ఎందుకు నువ్వు అరెస్ట్ చేస్తావు, మా నిషికాని నువ్వు ఎలా అరెస్ట్ చేస్తావు అని అంటూ సీరియస్గా అనగానే అప్పుడు జగదాత్రి అలా చూస్తూ ఉంటుంది, చెప్పండి, మీరు చెప్తే తప్పు కాదని చెప్తే వదిలేస్తానని చెప్పాను కదా, కౌశికి గారినే చెప్పమనండి అని జేడి అనగానే వైజయంతి, చెప్పు కౌశికి చెప్పు అని అంటే, నిషిక చేసింది తప్పు పిన్ని అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది, నిషిక చేసింది తప్పే, కానీ తన భర్త ఏమైపోయాడా అని బాధలో అలా చేసింది, కానీ కావాలని మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చేయలేదు, మా నిషిక మా మరదల తరఫున నేను క్షమాపణ అడుగుతున్నా అని అంటూ కౌశికి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి పక్కకి మళ్ళీ బాధపడుతూ, వదిన మీ చేత నేను క్షమాపణ చెప్పించుకోవాలి అనే పరిస్థితి వస్తుందని అనుకోలేదు, అందుకు నాకు చాలా బాధగా ఉంది, కానీ అయినా సరే తప్పలేదు కదా అని అంటూ అనుకుని, అయినా క్షమాపణ అడగాల్సింది, సారీ చెప్పాల్సింది మీరు కాదు కౌశికి, మీ మరదలు నిషిక అని అంటూ జగదాత్రి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి అలా చూస్తూ నిషిక సీరియస్గా చూస్తూ ఇలా అంటుంది, ఏంటి నేను క్షమించమని అడగాల, అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు అని నిషి సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే జగదాత్రి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అప్పుడు జగదాత్రి జేడి అంటుంది, చూడు నువ్వు క్షమాపణ అడగకపోతే నిన్ను వదిలిపెట్టను, లోపల లాకప్లో వేసేస్తాను అని జేడి చెప్పగానే ఇక అప్పుడు వైజయంతి
వైజయంతి చెప్పమ్మీ చెప్పు, ఇంకా అరెస్ట్ చేసి లోపలికి పోయేదానికంటే చెప్తే బెటర్ కదా అని అంటూ వైజయంతి అంటుంది. అప్పుడే వాళ్ళ చిన్న మావయ్య కూడా ఇలా అంటూ ఉంటాడు. అవును నిష్క, ఆ జేడి మొండిది, అసలు వినదు, నేను లోపల వేసేస్తుంది, తొందరగా చెప్పేసి అని అనేసరికి ఇంకా అప్పుడే సరే సారీ అని అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడే జేడి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. ఇంకొకసారి ఇలా స్టేషన్లో పూంటి తిరుగుతూ ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశారు అంటే లాకప్లో వేసి ఏం చేస్తానో నాకే తెలీదు అని సీరియస్గా అరిచేసి ఇంకా అలా వదిలేస్తుంది. అలా వదిలేసి ఇంకా పోండి ఇక్కడ నుంచి, ఇంకొకసారి గొడవ చేయొద్దు అంటే కౌశికి అంటుంది. చూడు జడి, నువ్వు అధికారంలో ఉన్నావు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నావు. నా తమ్ముడు ఏం చేశావు, మీ కస్టడీలో ఉంచుకొని మీ లోపల నా తమ్ముని ఎంత బాధ పెడుతున్నారో, ఎంత టార్చర్ పెడుతున్నారో అన్నీ నాకు తెలుసు అని కౌశికి అంటే ఇక అప్పుడే పక్కనే ఉన్న ఆఫీసర్ సార్ వచ్చేసి ఇలా అంటాడు. చూడండి, మీరు వాళ్ళు డ్యూటీలో లేరు ఇన్ని రోజులు, అయినా సరే వాళ్ళ మీదే మీరు నిందలు వేశారు. మీ తమ్ముడు మా కస్టడీలో లేడు, అయినా సరే మీరు నమ్మట్లేదు అని ఇంకా వాళ్ళకి ఇందులో ఎలాంటి సంబంధం లేదు, మీ తమ్ముడు కనిపించకపోవటానికి కారణం అతనే అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడు మా తమ్ముడు అలా ఎలా పోతాడు అని అంటూ కౌశికి అంటుంది. అప్పుడు జేడి ఇలా చెప్తూ ఉంటుంది. అవును కౌశికి గారు, మీ తమ్ముడు మా కస్టడీలో లేడు, లేకపోయినా అతను జాగ్రత్తగానే ఉన్నాడు, అతన్ని త్వరలోనే పట్టుకుంటాం, ఎవ్వొక్కరిని కూడా వదిలిపెట్టాం అని అంటూ జేడి అంటుంది. అందరినీ పట్టుకొని నిజాలు కక్కిస్తాను అని అంటూ జేడి చెప్తుంది. ఇక అలా చెప్తూ ఉంటే వైజయంతి నిషిక వాళ్ళు భయపడుతూ చూస్తూ ఉంటారు. ఇక అలా నేను మీ తమ్ముడిని అందరి ముందుకు తీసుకొస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత కౌశికి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. అందరూ సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. కాచి అలా నిలబడి ఉంటుంది. బూచి వచ్చేసి ఇలా నవ్వుతూ ఏంటి అందరూ అక్కడికి వెళ్ళేసి వచ్చి ఇలా అయిపోయారు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు అక్కడ జేడి నిషికని అరెస్ట్ చేయబోయిందంట, కొట్టిందంట అని అంటూ కాచి బూచితో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే మరి ఇక్కడ ఏమైనా జగదాత్రినా వీళ్ళు వెళ్ళి అక్కడ జేడి మీద ఎగిరితే ఊరుకోవటానికి, జేడి అక్కడ వీళ్ళ తోలు తీసేస్తుంది అని అంటూ బూచి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు కౌశి ఒక్కొక్కరు అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. నిషిక ఏమో నిషిని తనని కొడుతుంది కదా, అది అరెస్ట్ చేయటం అది గుర్తు తెచ్చుకుని కోపంగా ఉంటుంది. నిషికని అరెస్ట్ చేయబోతూ ఉంటే వైజయంతి మీదకి వేలు చూపించి అని గట్టిగా అరుస్తుంది కదా, అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలాగే కౌశికి మీద కూడా అరుస్తుంది కదా, అవన్నీ గుర్తు తెచ్చుకొని అందరూ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వైజయంతి ఇలా అంటుంది. ఆ జేడి చాలా మరీ దారుణంగా ప్రవర్తిస్తుంది కౌశికి, అసలు దాన్ని వదిలిపెట్టకూడదు అని అధికారంలో ఉన్నాను కదా అని అహంకారం అని వాళ్ళ మరిది అంటూ ఉంటాడు. అందరూ ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే నిషిక అసలు తనని చూస్తుంటేనే నాకు మొళ్ళు మండిపోతుంది, నన్ను కొట్టింది, నన్ను అరెస్ట్ చేస్తానంది, అసలు వదలకూడదు వదిన, దాన్ని ఏదో ఒకటి చేయాలి అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు మెల్లగా అక్కడికి వస్తారు. సైలెంట్గా నిలబడతారు. అప్పుడే నిషి ఇలా అంటూ ఉంటుంది. ఏ జగదాత్రి ఒక్క నిమిషం ఆగండి అని దగ్గరికి వెళ్తుంది. ఇప్పటిదాకా మీరు ఎక్కడికి వెళ్ళేసి వచ్చారు అని అంటూ అడగటంతో అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. చెప్పండి, మీరు ఇందాక దత్తత ఆగిపోయినప్పటి నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళేసి వచ్చారు చెప్పండి అని నిషిక సీరియస్గా అనగానే ఇక అప్పుడే కేదార్ అంటాడు స్కూల్కి వెళ్ళేసి వచ్చాం అని అంటూ చెప్పేసరికి స్కూల్ ఏంటి, ఈరోజు సండే కదా అని అంటూ కౌశికి అంటుంది. అలా అనేసరికి అవును సండే రోజు కూడా స్కూల్కి వెళ్ళటం ఏంటి మీరు అని అంటూ ఉంటే మమ్మల్ని అనుమానిస్తున్నారా మీరు అని అంటూ కేదార్ అంటాడు. అలా అనేసరికి మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది, మీరు ఏమైనా తీవ్రవాదులా ఉగ్రవాదులా అని అంటూ నిషి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ ఇలా అంటూ ఉంటాడు. అవును మిమ్మల్ని చూస్తుంటే డౌట్గానే ఉంది, ఇంకా మీరు ఏదో చేస్తున్నారని అనుమానం వస్తుంది, చెప్పండి నిజం చెప్పండి అని అంటూ ఉండగానే ఇక అప్పుడే నిషి అంటుంది. మీరు స్కూల్కి వెళ్ళాను అంటున్నారు కదా, సరే ఒకసారి ఫోన్ చేయి, స్కూల్ ప్రిన్సిపల్కి ఫోన్ చేయి అని అంటే మేము నిజంగానే వెళ్ళాం నిషి ఈరోజు అని అంటే సండే రోజు ఎలా వెళ్తావే నువ్వు, చెయ్యి ఫోన్ అని అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్స్ గురించి క్వశ్చన్స్ గురించి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే వెళ్ళాను అని అంటూ జగదాత్రి అంటుంది. అయినా సరే ఫోన్ చేసి మాట్లాడంటే ఈ టైంలో ఎవరుంటారు నిషి, అంతా వెళ్ళిపోయి ఉంటారు అని జగదాత్రి అంటే ప్రిన్సిపల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఫోన్ చేసి మాట్లాడు అయిపోతుంది, వాళ్ళ అనుమానం పోతుంది కదా అని అంటూ కౌశికి అంటుంది. ఇక అప్పుడు జగదాత్రి ఆ మాటకి ఫోన్ చేస్తుంది. ఇక స్కూల్లో ప్రిన్సిపల్ టెన్షన్ పడుతూ ఇలా అరుస్తూ ఉంటుంది. అబ్బబ్బా అన్నీ నేనే చూసుకోవాలి, ఈ పిల్లల్ని ఈ క్వశ్చన్ పేపర్స్ని, ఇంకా ఒక్క టీచర్ కూడా లేకుండా పోయారు చూడు అని తిట్టుకుంటూ టీచర్ పేపర్స్ని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జగదాత్రి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా అప్పుడు
హలో మేడం అని చెప్పి జగదాత్రి అనగానే ఇక అప్పుడే నిషిక ఫోన్ తీసుకొని మీరు ప్రిన్సిపలేనా అని అంటే అవును నేనే మాట్లాడుతున్నా అని అంటే ఈరోజు మీరు క్వశ్చన్ పేపర్స్ అని అది ఇదని జగదాత్రి కేదార్ ఇద్దరు స్కూల్కి వచ్చారా అని అడిగితే ఇక అవును వచ్చారు అని చెప్తుంది నిషి. అక్కడ నుంచి చెప్పేసరికి నిషి షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళు స్కూల్కి వచ్చారు ఇందాకే వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఆ మాటలు విని నిషి షాక్ అయిపోతుంది. స్పీకర్ పెట్టుకొని అందరు వింటారు కదా, ఇంకా ఆ ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా నీ డౌట్ పోయిందా అని ఏంటో జగదాత్రి అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడే నిషి ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే కేదార్ అలా చూస్తూ అప్పుడే అమ్మయ్య నయ్యం రమ్య వచ్చినట్టుంది, మనల్ని కాపాడింది రమ్య అని కేదార్ అంటాడు. ఇక అప్పుడే అక్కడ ఏం జరిగిందో చూపిస్తారు. ఇక్కడ ప్రిన్సిపల్ తిట్టుకుంటూ ఉండగానే ఫోన్ వస్తుంది. ప్రిన్సిపల్ హలో అని చెప్తే ఇంకా ఎవరు ప్రిన్సిపలేనా అంటే అవును నేనే మాట్లాడుతున్నాను అని నిషి మాట్లాడుతున్నప్పుడు ఇంకా వెంటనే రమ్య వచ్చి ఫోన్ లాక్కొని ఇదంతా మాట్లాడుతుంది. అది ఇక్కడ చూపిస్తూ ఉంటారు. జగదాత్రి కేదార్ అమ్మాయి రమ్య మనల్ని కాపాడిందని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కౌశికి అంటుంది 16 రోజుల పండుగ రేపు చేస్తాను అని అంటూ చెప్తుంది. కేదార్కి జగదాత్రికి 16 రోజుల పండుగ చేస్తా అంటే దీనికి పెళ్లి చేసేదే దండగా, మళ్ళీ అదంతా ఎందుకు అని వైజయంతి అంటుంది. చూడండి పిన్ని, మనం ఎలాగో అన్నీ సాంప్రదాయపరంగా చేశాం కదా, వాళ్ళకి పెళ్లి చేశాం, అలాగే ఈ 16 రోజుల పండుగ కూడా చేయాలి అంటే నిషి అంటుంది ఇంకా దీనికి ఇవన్నీ చేయటం దండగా వదినా వద్దు అక్కర్లేదు, అయినా దానికి తల్లి లేదు ఎవరు లేదు, ఎవరు చేస్తారు 16 రోజుల పండుగ అని సీరియస్గా అంటే నేనున్నాను కదా నేను చేస్తాను అని అంటూ కౌశికి అంటుంది. ఆ మాటకి జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపించాలి కదా అని అంటూ చెప్తూ ఉంటుంది. నేను జరిపిస్తాను అని కౌశికి అంటుంది. అలా అనేసి ఇంకా మీరు ఎవరు ఏమైనా ఇవి చేసేవి మాత్రం ఆగవు, నేను అన్నీ చేస్తాను వాళ్ళ కోసం అనేసి కౌశికి వెళ్ళిపోతుంది. జగదాత్రి కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత నైట్ అయిన తర్వాత నిషి బయట అటు ఇటు తిరుగుతూ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో కాచి పూచి ఇద్దరు వస్తారు. నిషిని చూసి కాచి అంటుంది వద్దు ఇప్పుడు నేను వెళ్ళను, తనని చూస్తుంటే చూసావా ఎంత కోపంగా ఉందో, ఇప్పుడు వెళ్తే ఇంకా ఒప్పుకోదు అని అంటే బూచి అంటాడు ఏం కాదు పద పద అడుగుదాం అని అంటే అడిగేది చూడు చాలా కోపంగా ఉంది అంటే అయినా పర్వాలేదు పద అడుగుదాం అని చెప్పి కాచి పూచి ఇద్దరు కడి నిషికి దగ్గరికి వస్తారు. నిషి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఏంటి చెప్పు అని సీరియస్గా అంటే నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి అని అంటే ఏంటది, నేనే హెల్ప్ చేయగలను అంటే ఈ జగదాత్రిని ఈ రాత్రి నువ్వు పడుకోబెట్టుకో అని అంటూ కాచి చెప్పేసరికి నిషి సీరియస్గా చూస్తూ